హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజుషాను 1812. ఎలాగైతేనో వచ్చామండి తిరుపతికి. మనము పైన అక్కడ లగేజ్ చెకింగ్ ఉంటుంది కదండి, అక్కడ కారు ఆయన చెక్ చేయించుకుని వస్తున్నారు. మేమైతే దిగేసామండి, కిందకి దిగేసి ఆయన వస్తున్నారనమాట. ఇంతలో మా లగేజ్ చెకింగ్ అయితే అవుతుందండి. ఫ్రాంక్లీ చెప్పాలనంటే ఇంతకు ముందు అయితే కనీసం వాటర్ బాటిల్స్ కూడా ఏమీ అలో చేసేవారు కాదండి. బట్ ఇప్పుడైతే అలా అయితే లేదని అనిపించింది. అంటే చెక్ చేస్తున్నారు, అలో చేస్తున్నారు వాటర్ బాటిల్స్ కూడా. జస్ట్ అక్కడ అయింది, కార్ చెక్ చేశారు. దాని తర్వాత మేము ఇంకా మాది కూడా లగేజ్ చెకింగ్ అయిపోయిందండి. మేము కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా పైకి వెళ్తున్నాము. ఇప్పుడు కొండపైకి వెళ్తున్నామండి. బట్ చాలా అంటే చాలా చీకటిగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఏమీ కనిపించలేదు. అంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే అసలు మా వెనకాల అసలు కార్లు కూడా ఏం లేదు. చూస్తున్నారు కదా మీరు. అంటే వచ్చిపోతున్నాయి, వెంటనే వెళ్ళిపోతుంటాయి కదా కార్లు అనేవి. అంటే లైట్ అసలు లేనే లేదన్నమాట. చాలా చీకటిగా అనిపించిందండి. అసలు ఈ కార్ లైట్ కూడా లేకపోతే కనుక చాలా ప్రాబ్లం పడిపోతుందండి. అంటే బండి మీద వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి. వాళ్ళైతే లైట్ కనుక లేకుండా కనుక నైట్ టైం కొండ ఎక్కారని అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందండి. అండ్ నైట్ అనే మాటే కానీ ఎవ్వరు కూడా తగ్గేదే లేదన్నట్టు అలా స్పీడ్గా వెళ్తూనే ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా. నేనేమో వ్యూ తీద్దామని చెప్పేసి తీరా బయటకు తీసేసరికి చీకటిగా తప్ప ఏమీ కనిపించట్లేదండి అసలు. అని ఇంకొంచెం చిన్నగా ఏదో కనిపిస్తుంది. సరిగ్గా కరెక్ట్గా వ్యూ పాయింట్ వచ్చేసరికి తీద్దామనుకుని ఇంకా అలా తీసాను అనమాట. బట్ చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే ఆ చీకట్లో ఆ కిందన లైట్స్ కనిపిస్తున్నప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. తెలిసిందేగా, కొండ ఎంత ఎక్కినా అన్ని చూసినా అలా చూడాలనిపిస్తుంది. అదే నైట్ టైం కాబట్టి సరిగా కనిపించట్లేదండి. అది ఎర్లీ మార్నింగ్ అయితే నాకు తెలిసి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుందండి. అప్పుడే చూస్తున్నారుగా వైట్గా కనిపిస్తుంది, అంటే మంచు పడుతుందండి కొండ మీద మాత్రం. చాలా బాగా అనిపించింది. అండ్ అలా మేము డోర్స్ కూడా గ్లాసెస్ కూడా ఓపెన్ చేసుకొని ఉన్నాము. అంటే ఆ చల్ల గాలి అసలు ఏదో చాలా బాగా, అంటే ఏసీలో ఉన్న ఫీలింగ్ అనిపించిందండి. కారులో ఏదో ఏసీ ఆన్ చేసుకుంటాం కదా మనం, అలా అనిపించింది అనమాట. విండోస్ ఓపెన్ చేసుకుని వెళ్ళినా సరే. సో చాలా బాగా అనిపించిందండి మాకైతేని. ఇప్పుడు పైకి వచ్చేసామండి. చూస్తున్నారు కదండి చుట్టూ అసలు ఎక్కడ లైట్లు కూడా అసలు ఏమీ లేవండి. ఇప్పుడు ఫస్ట్ గేట్ వరకు వచ్చాం మనము. చూడండి, ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది కదండి కిందన, అక్కడికైతే మనం ఎంటర్ అయిపోయామండి. కిందన 7 కొండలు ఎక్కి పైకి వచ్చేసామన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ చెకింగ్ ఏమి ఉండదు, జస్ట్ వెళ్ళిపోవడం అనమాట. సో లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు ఆయన కరుణతో మేమైతే చాలాసార్లు వెళ్తూ ఉంటామండి. నాకు తెలిసి నేను ఈ 1.5 ఇయర్లో ఒక 10 టైమ్స్ అన్నా నేను తిరుపతి వెళ్ళి ఉంటానండి. ఎందుకంటే మేము డిఫెన్స్ కదా. సో మాకు కొంచెం అంటే డైరెక్ట్గా మేము వెళ్ళి తీసుకొచ్చండి. ఇంకోటి విషయం ఏంటంటే డిఫెన్స్ వాళ్ళకి టైమింగ్స్ కూడా చాలా చేంజ్ అయినాయండి. ఇంతకుముందు అయితే 10 to 5 అలా ఉండేది, బట్ ఇప్పుడు అలా కాదు. అండ్ ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాము ఫ్రెండ్స్. రూమ్ తీసుకుని 100 రూపీస్ రూమ్ తీసుకున్నామండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే 50 రూపీస్ రూమ్ తీసుకున్నాము. ఇప్పుడైతే 100 రూపీస్ రూమ్ అనమాట. ఇది మాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు రూమ్ అయితే చాలా పెద్దది. వాళ్ళు నన్ను అడిగారు ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి. ఇలా మేము చెప్పాను, టోటల్ అంతా కలిపి ఒక 9 మెంబర్స్ ఉంటామండి అని అంటే, సరేనమ్మా అయితేనే 100 రూపీస్ రూమ్ తీసుకోండి అని అన్నారు ఆయన. సరే 100 రూపీస్ రూమ్ తీసుకున్నాము. ఇక్కడ ఒక చైర్ ఇచ్చారండి మనకి. రూమ్ అయితే చాలా పెద్దగా ఉందండి. 2 బెడ్స్ ఇచ్చారండి. బ్లాంకెట్స్ కూడా 2 ఇచ్చారు. 2 ఫ్యాన్లు కూడా ఉన్నాయండి. మిర్రర్ కూడా ఉన్నది. కబోర్డ్ ఇచ్చారు. అండ్ అలాగే వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. గ్లేజర్ కూడా ఉన్నది మనకి లోపల. ఒకవైపు వచ్చి ఇలాగ ఉందండి, మధ్యలో ప్లేస్ ఉంది. అంటే శారీ గట్రా మనం మార్చుకోవడానికి గట్రా బాగుంటుంది. సో అటు వాష్రూమ్ ఉంది. సో రూమ్ అయితే చాలా బాగా అనిపించిందండి.
రూమ్ కూడా. అసలు ఫ్యాన్ వేసుకుంటేనే అసలు చాలా చల్లగా అనిపించిందండి. అసలే ఆ డోర్స్ తీస్తే ఇంకా గాలి చక్కగా వేస్తూ ఉందండి. కబోర్డ్స్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి అయితే సూపర్గా ఉందండి. అసలు ఈ రూమ్స్ మొత్తం బ్యాక్ సైడ్ అనమాట. అక్కడ ఓన్లీ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. కానీ గాలి మాత్రం సూపర్గా ఉందండి. అసలు అలా వేస్తూనే ఉంది. పాప చెప్తా